రోజుల్లో మేమేంటో చూపిస్తామనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే అగ్రనాయకత్వాన్ని పిలిచి చర్చలకి కనీసం కొన్ని సమస్యలైనా గత పిఆర్సీ కమిటీ ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ప్రకటించింది. కనీసం అది ఇచ్చిన ఈ 3 ఏళ్లలో సీనియర్స్ 3000 రూపాయల జీతాన్ని హైక్ అయ్యేవాళ్ళు. వేతనానికి సంబంధం లేనటువంటి సెలవులు ఎన్నో ఉన్నాయి. సిఆర్పీలు ఎస్ఎస్ఏ వాళ్ళు చూస్తే సీఎల్ పెట్టుకున్న మోస్ట్ అర్జెంట్ లింకులు అంటే మన వేతనాలు, మన సమస్యలు, మన జీతాలు మోస్ట్ అర్జెంట్ కాదు ఈ ప్రభుత్వానికి. మిగిలినవన్నీ మోస్ట్ అర్జెంట్. ఇప్పుడు మొత్తం విద్యారంగాన్ని ఒక ప్రయోగాల రంగంగా చేసి చివరికి దాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ విద్యారంగం ఉపాధ్యాయులు కాదు, ఇదే తీరికగా ఉంటే సమస్యల పరిష్కారం కనుక చేయకపోతే రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వం నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే మన చర్చలకి పిలిచి మన సమస్యలన్నీ కూలంకషంగా విని, మనమేమి వేతనం కూడా ఎక్కువగా కూడా అడగట్లా, మినిమం బేసిక్ పే అడిగేది. అది ఇవ్వడానికి కొన్ని చేతులు రావట్లేదు. కాబట్టి వెంటనే ఈ ఆర్థికేతర 2 సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. జస్ట్ కేర్ టేకర్ ని నువ్వు కోకొల్లలుగా కోట్లు పెట్టి ఇవాళ ఇంటిగ్రేటెడ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు పెడుతున్నాం. ఉన్న కేజీబీవీకి కేర్ టేకర్ ఇవ్వడానికి నీకేంటి? ఎందుకు మన సపోర్ట్ ఈ కేర్ టేకర్ ఇవ్వడానికి? ఏదన్నా జరిగితే మొత్తాన్ని డిస్ప్యూట్ చేయడం, సస్పెండ్ చేయడం అంటే ఎంత ఆవేదనతో ఇవాళ ఎస్ఎస్ఏ, యూఆర్ఎస్, కేజీబీవీ సిబ్బంది ఉన్నారంటే ఏదన్నా జరగరాని జరిగితే అన్ని ఊరు బయట స్కూల్స్ అన్ని ఊరు బయట జరగరాని జరుగుతాయి. కానీ ఆ స్కూల్స్ నుంచి వచ్చేటువంటి విద్య ద్వారా, ఆ అమ్మాయిల ద్వారా ఈ రాష్ట్రమే అభివృద్ధి చెందేది, వేరే రాష్ట్రం కాదు అభివృద్ధి చెందేది. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులైనటువంటి ఉపాధ్యాయులు నువ్వు సరిగ్గా చూడకపోతే, వాళ్ళ ఆవేదనతో ఉంటే ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? కనీసం అంగన్వాడీలు రిటైర్ అవుతుంటే కొన్ని రూపాయలు, కొన్ని లక్షలు ఇస్తున్నాను. ఇవాళ చాలా మంది వంట చేసేవాళ్ళు అనేక మంది రిటైర్ అవుతున్నారు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కేజీబీలో వందలాది మంది అమ్మాయిలకి వంట చేసి వాళ్ళ కడుపు నింపినటువంటి వాళ్ళు ఒట్టి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం అంటే నిజంగా ఎంత శోచనీయ. ఆ తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పటిదాకా వాళ్ళ అన్నం అంతా అక్కడ గడిచిపోయింది. మరి రాబోయే రోజుల్లో ఏంటి అసలు ఆ పరిస్థితి? కాబట్టి కనీసం ప్రతి ఉద్యోగి కేడర్ని బట్టి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గా కూడా చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్స్ గ్రేషియా కూడా ఖచ్చితంగా ప్రకటించినప్పుడు మాత్రమే కుటుంబం భరోసాతో ఉంటుంది.